Hello everyone, I am Shravani and I am back with one more beautiful place from my Vietnam trip. ఇప్పటి వరకు నా వియత్నాం వ్లాగ్స్ చూసుంటే నిన్బిన్ నాకు ఎంత నచ్చిందో, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. నేచర్, కల్చర్, పీస్ఫుల్ విలేజ్ లైఫ్, ఆ వైబ్ మొత్తం నిన్బిన్లో ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ ఈరోజు మన డెస్టినేషన్ ఇంకొక లెవెల్. ఎందుకంటే ఈ ప్లేస్లో నేచర్ని ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, ఆ నేచర్ మధ్యలో అడ్వెంచర్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేచర్ ఉంది, అడ్వెంచర్ ఉంది, ట్రెడిషన్స్ ఉన్నాయి, సీనిక్ వ్యూస్ అన్లిమిటెడ్గా ఉన్నాయి. ఒక ప్లేస్లో ఇన్ని ఎక్స్పీరియన్సెస్ కలిసి దొరకడం చాలా రేర్. సో ఇప్పటికే మీకు ఆ ప్లేస్ ఏంటి అని తెలుసుకోవాలని ఉంది కదా, మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వ్లాగ్ ఫ్రమ్ ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఆఫ్ సాపా. హెనాయ్ టు సాపా 315 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ట్రావెల్ చేయడానికి మెయిన్లీ 2 పాపులర్ ఆప్షన్స్ ఉంటాయి, బస్ అండ్ ట్రైన్. ట్రైన్ ఆప్షన్ అంటే ఫస్ట్ లోకాయ్ వరకు ట్రైన్ జర్నీ, అక్కడి నుంచి మళ్ళీ ట్యాక్సీ లేదా బస్ ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్ చేసి సాపా రీచ్ అవ్వాలి. సో ఓవరాల్గా అరౌండ్ 9 to 10 hours పడుతుంది. ట్రైన్ జర్నీస్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. నేను పర్సనల్లీ ట్రైన్ జర్నీస్ ఎక్కువ ఎంజాయ్ చేయను కాబట్టి డైరెక్ట్ బస్ ఆప్షన్ చూస్ చేసుకున్నాము. బస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్గా సాపా రీచ్ అవుతుంది. హోటల్ పికప్ కూడా అవైలబుల్గా ఉంటుంది. జర్నీ అప్రాక్సిమేట్లీ 7 to 8 hours ఉంటుంది. మధ్యలో 2 స్టాప్స్ ఉంటాయి. రిక్లైనింగ్ సీట్స్, ఏసీ, వైఫై అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాస్ట్ వైజ్ కూడా బెటర్ ఆప్షన్ అనిపించింది. బస్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఫుట్వేర్ లోపలికి ఎలో చేయరు. బోర్డింగ్ టైంలో షూ కవర్స్ ఇస్తారు, మన ఫుట్వేర్ వాటిల్లో స్టోర్ చేసుకొని మన దగ్గరే పెట్టుకోవాలి. ఈవెన్ జర్నీ మధ్యలో స్టాప్స్ దగ్గర దిగేటప్పుడు కూడా వాళ్ళు సెపరేట్ స్లిప్పర్స్ ప్రొవైడ్ చేస్తారు. మేబీ బస్ని క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఇలా చేస్తారనుకుంటా. హానెస్ట్లీ జర్నీ ఇట్ సెల్ఫ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎస్పెషల్లీ హిల్స్లోకి ఎంటర్ అయ్యాక రోడ్ పక్కన కనిపించే మౌంటైన్స్, వ్యాలీస్, గ్రీనరీ, ఆ వ్యూస్ చూస్తుంటే టైం ఎలా పాస్ అయిందో తెలియలేదు. సో అలా ఫైనల్గా వియత్నాంలో మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్ డెస్టినేషన్స్లో ఒకటి అయిన సాపాకి రీచ్ అయ్యాము. అండ్ దెన్ హోటల్లో చెక్ ఇన్ అయిపోయాం. రూమ్ స్పేషియస్గా, క్లీన్గా అండ్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ హైలైట్ ఏంటి అంటే బాల్కనీ వ్యూ. ఆపోజిట్లో సన్ ప్లాజా స్టేషన్ కనిపిస్తుంది, దాని వెనుక బ్యూటిఫుల్ సాపా మౌంటైన్ వ్యూస్. ఆ టైంకి ఆల్రెడీ ఫాగ్ కవర్ అయ్యింది. హానెస్ట్లీ ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్. బట్ ఒక్క థాట్ మాత్రం మైండ్లో రన్ అవుతుంది, ఇలానే ఫాగ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఉంటే ట్రిప్ వ్యూస్ అన్నీ మిస్ అయిపోతాం కదా అని. ట్రావెల్లో కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి కదా. సో లెట్స్ సీ వాట్ సాపా హ్యాస్ ప్లాన్డ్ ఫర్ అస్ అని అనుకొని ఫ్రెష్ అయ్యి డిన్నర్ కోసం బయటకు వెళ్ళాం. కోల్డ్ వెదర్లో కొంచెం వాక్ చేస్తూ సాపా నైట్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ తర్వాత రూమ్కి వచ్చి నెక్స్ట్ డేస్ అడ్వెంచర్ కోసం రెస్ట్ తీసుకున్నాం. లిటిల్ డిడ్ వీ నో నెక్స్ట్ డే సాపా వాజ్ అబౌట్ టు సర్ప్రైజ్ అస్. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ లుక్ బయటికి, కానీ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ సేమ్. ఫాగ్ ఇంకా సాపాని కంప్లీట్లీ కవర్ చేసింది. యాక్చువల్లీ మా ఒరిజినల్ ప్లాన్ అయితే ఫ్యాన్సిపన్ వెళ్దామని, కానీ టైం ఆల్రెడీ 10 AM క్రాస్ అయిపోయింది అండ్ వెదర్లో ఏం చేంజ్ కనిపించలేదు. సో రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అలా సాపా సెంటర్కి వెళ్ళాం. హాట్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ వెదర్ ఇంప్రూవ్ అవుతుందేమో అని వెయిట్ చేసాం. కానీ బ్రేక్ఫాస్ట్ అయ్యాక కూడా ఫాగ్ మాత్రం తగ్గలేదు. అప్పుడే అర్థమైంది, ట్రావెల్లో అన్నిసార్లు మన ప్లాన్స్ ప్రకారం జరగవు. కొన్నిసార్లు డెస్టినేషన్ కన్నా జర్నీనే ఎంజాయ్ చేయాలి. సో ఫ్యాన్సిపన్ ప్లాన్ని కొంచెం పక్కన పెట్టి డేని ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ అవర్ ఫస్ట్ స్టాప్ సాపా ఆల్పైన్ కోస్టర్. ఆల్పైన్ కోస్టర్లో సోలో రైడ్ లేదా కపుల్ రైడ్ ఆప్షన్స్ ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే స్పీడ్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. థ్రిల్ కావాలి అంటే స్పీడ్ పెంచుకోవచ్చు, వ్యూస్ ఎంజాయ్ చేయాలి అంటే స్లోగా వెళ్ళొచ్చు. సో రైడ్ని మన స్టైల్లో ఎంజాయ్ చేయొచ్చు. రైడ్ మధ్యలో 2 ఫోటో స్పాట్స్ కూడా ఉంటాయి. అక్కడ స్లోగా మూవ్ అవుతూ మౌంటైన్ బ్యాక్డ్రాప్తో ఫోటోకి పోజెస్ ఇవ్వచ్చు. అవి మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ స్పాట్స్. ఇంకా ఒక యూస్ఫుల్ టిప్, టికెట్ తీసుకునేప్పుడు సెకండ్ రైడ్ యాడ్ చేసుకుంటే సెకండ్ రైడ్కి 50% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఒకసారి రైడ్ కంప్లీట్ అయ్యాక ఆ ఆఫర్ ఎందుకు ఇచ్చారు అనేది అర్థమైపోతుంది. బికాస్ 1 రైడ్ ఈజ్ నెవర్ ఎనఫ్ టు ఎంజాయ్ దిస్ థ్రిల్. రైడ్ అయిపోయాక మన జర్నీలో క్యాప్చర్ అయిన ఫొటోస్ అన్నీ చూడొచ్చు. నచ్చితే అక్కడే కాపీస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే కోస్టర్ ఏరియాలో ఒక కెఫే ఉంటుంది. సో కాఫీ సిప్ చేస్తూ మౌంటైన్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు.
మా ఆల్పైన్ కోస్టర్ రైడ్ కంప్లీట్ అయ్యాక కూడా వెదర్లో పెద్ద చేంజ్ ఏం లేకపోవడంతో సాపాలో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ అవర్ నెక్స్ట్ స్టాప్ ఈస్ క్యాట్ విలేజ్. క్యాట్ విలేజ్ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ తీసుకునేప్పుడే మనకు ఒక మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్లోనే విలేజ్లో ఉన్న అట్రాక్షన్స్, కల్చరల్ స్పాట్స్, వాటర్ ఫాల్స్, ఫోటో పాయింట్స్ అన్నీ క్లియర్లీ మార్క్ చేసి ఉంటాయి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్తే ఆల్మోస్ట్ 37 డిఫరెంట్ స్పాట్స్ని కవర్ చేస్తూ విలేజ్ ఎండ్లో ఉన్న కార్ పార్కింగ్ దగ్గర జర్నీ కంప్లీట్ అవుతుంది. సో మ్యాప్ చేతిలో పెట్టుకుని ఈ బ్యూటిఫుల్ విలేజ్లో ఏమేం సర్ప్రైజెస్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దామని మేము కూడా స్టార్ట్ చేశాము. క్యాట్ విలేజ్ ఎంటర్ అవ్వగానే చుట్టూ గ్రీనరీ, మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టు ఫీల్ అయ్యాము. రోడ్ అంతా స్టోన్ పాత్వేస్తో ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నడవాలి. రూట్ మొత్తం లోకల్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే ట్రెడిషనల్ క్లోత్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్స్, సోవెనీర్స్ అమ్మే క్యూట్ షాప్స్ కనిపిస్తాయి. అలా విలేజ్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే ఈ ఫెయిరీ టైల్లా ఉన్న ట్రీ హౌస్ కనిపించింది. ఇక్కడికి ఎంటర్ అవ్వడానికి ఎక్స్ట్రా 10,000 డాగ్ చార్జ్ చేశారు. ఎందుకంటే ఇది ప్రైవేట్లీ మెయింటైన్ ప్రాపర్టీ. ఫస్ట్ చూస్తే ఇందులో ఏం స్పెషల్ ఉంది అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళాక అర్థమవుతుంది ఈ ప్లేస్ మొత్తం ఫోటో లవర్స్ కోసమే డిజైన్ చేసినట్టు ఉంటుంది. జైంట్ ట్రీ హౌస్, ఫ్లవర్ డెకరేషన్స్, యూనిక్ స్ట్రక్చర్స్ అన్నీ కలిసి ఒక ఫ్యాంటసీ మూవీ సెట్లా ఉంటుంది. క్లియర్ వెదర్లో రైస్ టెర్రసెస్ వ్యూస్ ఉంటాయి. అండ్ మేము వచ్చినప్పుడు ఫాగ్ కూడా ఉండడం వల్ల ఇంకా మ్యాజికల్గా కనిపించింది. హానెస్ట్లీ క్యాట్ విలేజ్లో మోస్ట్ యూనిక్ ఫోటో స్పాట్స్లో ఇది కూడా ఒకటి. ట్రీ హౌస్ తర్వాత యాక్చువల్ విలేజ్ కల్చర్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది. ముందుకు వెళ్తుంటే ట్రెడిషనల్ మాంగ్ హౌసెస్ కనిపిస్తాయి. వుడ్తో కన్స్ట్రక్ట్ చేసిన సింపుల్ హౌసెస్. ఈ హౌసెస్ జనరేషన్ నుండి కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ లైఫ్ చూస్తే మనం టైంలో బ్యాక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మోడర్న్ ఫెసిలిటీస్ కన్నా నేచర్తో కనెక్ట్ అయిన లైఫ్ స్టైల్ ఇక్కడ చూడొచ్చు. మ్యాప్ ఫాలో చేస్తూ వెళ్తుంటే బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఏరియా వచ్చింది. హ్యూజ్ ట్రీస్, ఫ్రెష్ ఎయిర్ అండ్ కంప్లీట్ సైలెన్స్. అసలు సిటీ సౌండ్స్ ఏమీ లేవు, ఓన్లీ బర్డ్ సౌండ్స్ అండ్ నేచర్. ఈ ఏరియాలో వాక్ చేస్తుంటే క్యాట్ విలేజ్ ఎందుకు అంత పీస్ఫుల్గా ఉంటుందో అర్థమవుతుంది. ఫారెస్ట్ ఏరియా తర్వాత కలర్ఫుల్ ఫ్లవర్ గార్డెన్ కనిపిస్తుంది. సీజన్స్ని బట్టి డిఫరెంట్ ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి. ఫొటోస్కి చాలా బ్యూటిఫుల్ స్పాట్ ఇది. అండ్ దెన్ విలేజ్లో మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ దగ్గరికి రీచ్ అయ్యాం, క్యాట్ వాటర్ ఫాల్. డిస్టెన్స్ నుండి వాటర్ సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. దగ్గరికి వెళ్ళాక కూల్ మిస్ట్ ఫేస్ మీద పడుతుంది. సరౌండింగ్స్ మౌంటైన్స్, గ్రీనరీస్ అండ్ వాటర్ ఫాల్ కాంబినేషన్ సింప్లీ బ్యూటిఫుల్. హానెస్ట్లీ ఈ స్పాట్ రీచ్ అయ్యాక డౌన్ హిల్ వాక్ మొత్తం వర్త్ అనిపించింది. వాటర్ ఫాల్ పక్కనే ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంటుంది, హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్. ఫ్రెంచ్ కొలోనియల్ పీరియడ్లో 1925లో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో ఫ్లోయింగ్ వాటర్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూజ్ చేసేవారు. నేచర్ని యూజ్ చేసుకొని టెక్నాలజీ ఎలా క్రియేట్ చేశారో చూస్తే రియల్లీ ఇంప్రెసివ్గా అనిపించింది. వాటర్ ఫాల్ ఏరియా దగ్గరలో వుడెన్ బ్రిడ్జెస్ అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడే మ్యాక్సిమం టూరిస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేస్తారు. ఫాగ్ ఉన్న రోజుల్లో ఇంకా సినిమాటిక్గా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ అదర్ బ్యూటిఫుల్ స్పాట్. అండ్ తర్వాత ఫేమస్ జైంట్ బ్యాంబూ వాటర్ వీల్స్ కూడా ఉంటాయి. ఇవి జస్ట్ డెకరేషన్ కోసం మాత్రమే కాదు, ఓల్డెన్ డేస్లో విలేజర్స్ డైలీ యాక్టివిటీస్ కోసం వాటర్ పవర్ని యూజ్ చేసేవారు. క్యాట్ విలేజ్ కల్చర్లో వాటర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇక్కడ కూడా చూడొచ్చు. విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసరికి ఈజీగా 3 to 4 hours అయిపోయింది. అండ్ అప్పుడే గుర్తొచ్చింది మనం మొత్తం డౌన్ హిల్ వాక్ చేసామని. రిటర్న్ అప్ హిల్ వాక్ చేయాలంటే చాలా కష్టం. సో మేము బగీ రైడ్ ట్రై చేసాం. బగీ స్లోగా అప్ హిల్ వెళ్తుంటే కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేస్తూ సరౌండింగ్స్ చూస్తున్నాం. అండ్ ఒకటే థాట్ మైండ్లో రన్ అయింది, క్యాట్ విలేజ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద ప్లేసెస్, ఇట్స్ అబౌట్ స్లోయింగ్ డౌన్ లైఫ్ ఫర్ ఫ్యూ అవర్స్. ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ క్యాట్ విలేజ్ మా హంగర్ కూడా పీక్కి రీచ్ అయింది. సో ఫస్ట్ ఒక డెలిషియస్ పిజ్జా బ్రేక్ తీసుకున్నాం.
ఫ్రెష్గా లంచ్ ఫినిష్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్ సాపా గ్లాస్ బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక టన్నెల్ లాంటి పాత్వేలో నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ విత్ ఏ 3-sided గ్లాస్ ఎలివేటర్ దట్ టేక్స్ అస్ ఆల్ ద వే అప్ టు ద బ్రిడ్జ్. పైకి వెళ్తున్నప్పుడు ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ వాల్స్ వల్ల సరౌండింగ్ వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ క్లియర్గా కనిపిస్తాయి. హైట్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ హానెస్ట్లీ కొంచెం అనీజీ ఫీలింగ్ కూడా వస్తుంది. ద హయ్యర్ వీ వెంట్ ద స్మాలర్ ఎవ్రీథింగ్ లుక్ బిలో అస్. అండ్ దెన్ వీ ఎంటర్డ్ ద గ్లాస్ బ్రిడ్జ్. ఓ మై గాడ్, ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ వేయగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్. లిటరల్లీ ఎయిర్లో నడుస్తున్నామా అనిపిస్తుంది. కిందకి చూస్తుంటే వ్యాలీ కనిపిస్తుంది అండ్ ఫియర్ ఈజ్ వెరీ వెరీ రియల్. కిందకి చూడడానికి ధైర్యం కూడా సరిపోలేదు కొన్ని ప్లేసెస్లో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ థ్రిల్, ఆ అడ్రినలిన్ రష్ అండ్ ఆ బ్రెత్ టేకింగ్ మౌంటైన్ వ్యూస్ టోటల్లీ వర్త్ ఇట్. వాకింగ్ ఆన్ దట్ ట్రాన్స్పరెంట్ బ్రిడ్జ్ సరౌండెడ్ బై క్లౌడ్స్ అండ్ వ్యాలీస్ ఫెల్ట్ లైక్ వీ వర్ ఫ్లోటింగ్ ఇన్ ద స్కై. ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్ రెండూ మిక్స్ అయ్యి ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అవర్ సాపా ట్రిప్. గ్లాస్ బ్రిడ్జ్ మాత్రమే కాదు, ఇక్కడ మన కరేజ్ని టెస్ట్ చేసే ఇంకా చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో నాకు మోస్ట్ క్రేజియస్ట్ అనిపించింది ఈ ఇన్విజిబుల్ బ్రిడ్జ్. క్యూరియస్గా స్టార్ట్ చేసాం, ఏముంటుందిలే అనుకుంటూ. ఫస్ట్ స్టెప్ వేసాం. బట్ కొంచెం ముందుకు వెళ్ళగానే కాన్ఫిడెన్స్ మొత్తం డిసపియర్ అయిపోయింది. కిందకి చూస్తే డైరెక్ట్గా వ్యాలీ కనిపిస్తుంది. ఆ హైట్ చూసి భయం వేస్తుంది, కానీ కిందకి చూడకుండా నడవలేం. సో ఎంటైర్ వాక్లో ఒక సైడ్ ఫియర్, ఇంకో సైడ్ ఎగ్జైట్మెంట్. ప్రతి స్టెప్ కేర్ఫుల్గా వేస్తూ మధ్యలో నవ్వుకుంటూ భయపడుతూ సమ్హౌ ఎండ్ వరకు రీచ్ అయ్యాం. హానెస్ట్లీ దిస్ వాజ్ ప్రాబబ్లీ ద ఫ్రీకియెస్ట్ వాక్ ఐ హ్యావ్ ఎవర్ డన్ టిల్ నౌ. బట్ ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేశాక వచ్చిన ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫియర్తో స్టార్ట్ అయిన ఆ వాక్ మెమరీస్తో ఫినిష్ అయింది. అండ్ అడ్వెంచర్ అక్కడితో ఆగిపోలేదు. ఇన్విజిబుల్ బ్రిడ్జ్ పక్కనే ఇంకా చాలా థ్రిల్లింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఫర్ అడ్వెంచర్ లవర్స్. రోప్ సైక్లింగ్లో అయితే వ్యాలీ పైన రోప్ మీద సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలి. జిప్ లైన్ కూడా ఉంది వేర్ యూ లిటరల్లీ ఫ్లై అక్రాస్ మౌంటైన్స్. అండ్ దెన్ ద మోస్ట్ టెరిఫైయింగ్ అట్రాక్షన్ ఆఫ్ ఆల్, డెత్ స్వింగ్. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే టైంకి జిప్ లైన్ అండ్ డెత్ స్వింగ్ రెండూ క్లోజ్ చేసేశారు. సో ఆ అడ్వెంచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. అండ్ ఇంత థ్రిల్ తర్వాత కొంచెం కామ్ అవ్వాలి కదా. సో అలా స్లోగా వాక్ చేస్తూ వ్యాలీ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్తుంటే సడన్లీ సాపా ల్యాండ్స్కేప్ మధ్యలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ కనిపించింది. అదే ఈ యూరోపియన్ స్టైల్ పూల్. ఎస్పెషల్లీ ఆ బ్యూటిఫుల్ స్టోన్ కాలమ్స్ అండ్ వాటర్ పైన ఉన్న స్మాల్ ఆర్క్డ్ వాక్వే ఎగ్జాక్ట్లీ ట్రెడిషనల్ యూరోపియన్ ఆర్కిటెక్చర్లో చూసే స్టోన్ బ్రిడ్జెస్లా అనిపించింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అక్కడి నుంచి కనిపించే వ్యూ, మౌంటైన్స్ బ్యాక్డ్రాప్, ఫ్రెష్ మౌంటైన్ ఎయిర్ అన్నీ కలిసి ఆ ప్లేస్ని సూపర్ పీస్ఫుల్గా మార్చేశాయి. థ్రిల్ యాక్టివిటీస్ తర్వాత ఆ స్పాట్లో కొంచెం టైం స్పెండ్ చేయడం వాజ్ ద పర్ఫెక్ట్ వే టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ సాపా. తర్వాత మేము మళ్ళీ సాపా సెంట్రల్కి రిటర్న్ వెళ్ళి అక్కడ ఈవినింగ్ అండ్ నైట్ వైబ్స్ని ఎంజాయ్ చేసాం. డే మొత్తం అడ్వెంచర్స్, వ్యాలీస్, మౌంటైన్స్ మధ్య స్పెండ్ చేసిన తర్వాత సాపా టౌన్ నైట్లో కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్ ఇచ్చింది. రోడ్స్ అన్నీ లైట్స్తో ఇల్యూమినేట్ అయ్యి స్ట్రీట్స్లో మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్ నుంచి వస్తున్న అరోమా, టూరిస్ట్ అండ్ లోకల్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. ఎస్పెషల్లీ నైట్ టైంలో ఆ లైవ్లీనెస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఒక సైడ్ లోకల్స్ వాళ్ళ డైలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇంకో సైడ్ విజిటర్స్ ఆ అట్మాస్ఫియర్ని ఫీల్ అవుతూ రిలాక్స్డ్గా వాక్ చేస్తున్నారు. టెంపరేచర్ కూడా పర్ఫెక్ట్గా కూల్గా ఉండడం వల్ల అలా స్ట్రీట్స్లో ఎయిమ్లెస్గా తిరగడమే ఒక ఎక్స్పీరియన్స్లా అనిపించింది. అండ్ ఆఫ్టర్ అన్ అమేజింగ్ డే ఫిల్డ్ విత్ అడ్వెంచర్స్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్, it was time for most awaited part of our Sapa trip. నెక్స్ట్ మేం విజిట్ చేసింది ఫ్యాన్సీపాన్. వియట్నాంలో హైయెస్ట్ పీక్గా మాత్రమే కాదు, ఎంటైర్ ఇండోచైనాలో హైయెస్ట్ మౌంటైన్గా ఫేమస్ అయిన ఫ్యాన్సీపాన్ని ద రూఫ్ ఆఫ్ ఇండోచైనా అని కూడా పిలుస్తారు.
ఆల్రెడీ ప్రీవియస్ డే వెదర్ బాగాలేదని వ్యూ మిస్ అయిపోతామేమో అని మా ఫ్యాన్సీపాన్ని పోస్ట్పోన్ చేశాం. ఎందుకంటే సాపా వెదర్ గురించి ఒక గోల్డెన్ రూల్ ఉంది. వెదర్ ఇక్కడ మన ప్లాన్స్ని ఫాలో అవ్వదు, మనమే వెదర్ని ఫాలో అవ్వాలి. లక్కీలీ ఈరోజు స్కై క్లియర్గా ఉంది కాబట్టి ఫైనల్లీ మేము వియట్నామ్స్ మోస్ట్ ఐకానిక్ డెస్టినేషన్ ఫ్యాన్సీపాన్కి బయలుదేరాం. ఫస్ట్ మనం సాపా సెంటర్లో ఉన్న సన్ ప్లాజా స్టేషన్కి రీచ్ అవ్వాలి. ఈ ప్లేస్ ఫస్ట్ లుక్లోనే యూరోప్లో ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. క్లాసికల్ యూరోపియన్ ఆర్కిటెక్చర్, కలర్ఫుల్ డిజైన్ అండ్ ఆ గ్రాండ్ క్లాక్ టవర్ చూస్తే ఫొటోస్కి పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్ లాగా ఉంటుంది. షాపింగ్ లవర్స్కి అయితే ఇది ఒక ప్యారడైజ్ అనే చెప్పాలి. లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి సోవెనిర్స్ వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫుడ్ లవర్స్ కోసం కూడా వియట్నమీస్ క్విజిన్ నుంచి ఇంటర్నేషనల్ డిషెస్ వరకు ప్లెంటీ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ అవైలబుల్గా ఉంటాయి. కానీ సన్ ప్లాజాని స్పెషల్ చేసే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మౌంటైన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ వరల్డ్ ఫేమస్ ఫ్యాన్సీపాన్ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్కి మన అడ్వెంచర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. డే టైంలో వైబ్రెంట్ అట్మాస్ఫియర్, ఈవినింగ్ టైంలో లైట్స్తో ఇంకా బ్యూటిఫుల్గా మారిపోతుంది. సో సాపాలో ఒక పర్ఫెక్ట్ డే అవుట్ ప్లాన్ చేస్తే సన్ ప్లాజా డెఫినెట్లీ మిస్ అవ్వకూడదు. టికెట్ కౌంటర్ దగ్గర మనం డైరెక్ట్గా సమ్మిట్ రీచ్ అయ్యేలా రౌండ్ ట్రిప్ టికెట్ తీసుకోవచ్చు, లేదా కేబుల్ కార్ స్టేషన్ వరకు టికెట్ తీసుకొని అక్కడి నుంచి స్టెప్స్ ద్వారా సమ్మిట్కి వెళ్ళొచ్చు. ఈ జర్నీలో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ గురించి ఫర్దర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే కేబుల్ కార్ స్టేషన్ వరకు టికెట్ తీసుకొని మా ఫ్యాన్సీపాన్ అడ్వెంచర్ని స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ మౌంటైన్ ట్రైన్. ఈ షార్ట్ ట్రైన్ రైడ్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ వ్యూస్ మాత్రం అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. విండోస్ బయట చూస్తే లష్ గ్రీన్ వ్యాలీస్, కలర్ఫుల్ ఫ్లవర్ గార్డెన్స్, మౌంటైన్ రేంజెస్. జర్నీ స్టార్ట్ అవ్వగానే వావ్ అనిపిస్తుంది. డెస్టినేషన్ రీచ్ అవ్వకుండానే ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్యూ మినిట్స్లోనే మనం కేబుల్ కార్ స్టేషన్కి రీచ్ అవుతాం. ట్రైన్ నుంచి దిగగానే ఫస్ట్ మన అటెన్షన్ అట్రాక్ట్ చేసేది అక్కడ ఉన్న బ్యూటిఫుల్ గార్డెన్స్. హానెస్ట్లీ ప్రతి కార్నర్ ఫోటో తీసుకోమని ఇన్వైట్ చేస్తున్నట్లుగా ఉంటుంది. కలర్ఫుల్ ఫ్లవర్స్, నీట్లీ మెయింటైన్ పాత్వేస్, మౌంటైన్ బ్యాక్డ్రాప్ అన్నీ కలిసి ఈ ప్లేస్ని డ్రీమ్ లొకేషన్ లాగా మార్చేశాయి. అండ్ నన్ను పర్సనల్లీ చాలా అమేజ్ చేసింది మెయింటెనెన్స్. ఇంత హ్యూజ్ అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ అయినా కూడా ప్రతి ప్లేస్ సో క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్గా ఉంది. కొంచెం సేపు ఫొటోస్ తీసుకుని వ్యూస్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ జర్నీకి రెడీ అయిపోయాం. Now comes the highlight, ఫ్యాన్సీపాన్ కేబుల్ కార్. ఈ కేబుల్ కార్కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ వన్స్ యూ స్టార్ట్ ద రైడ్ యూ విల్ ఇమీడియట్లీ అండర్స్టాండ్ వై. ఆల్మోస్ట్ 15 to 20 minutes ఈ రైడ్ ఉంటుంది. కింద లష్ గ్రీన్ వ్యాలీస్, టైనీ విలేజెస్, మౌంటైన్ రేంజెస్, క్లౌడ్స్ మధ్యలో ట్రావెల్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అసలు విండో నుంచి ఐస్ మూవ్ చేయలేం. కేబుల్ కార్ రైడ్ కంప్లీట్ అయ్యాక ఆల్మోస్ట్ 3000 meters ఆల్టిట్యూడ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ఒక టిప్, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫ్యాన్సీపాన్ వెదర్ ఫోర్కాస్ట్ చెక్ చేయడం కంపల్సరీ.
ఎందుకంటే సాపా వెదర్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్. ఒక మినిట్ క్లియర్ స్కై ఉంటుంది, నెక్స్ట్ మినిట్ క్లౌడ్స్ ఎక్కడి నుంచో వచ్చేసి మొత్తం మౌంటైన్స్ని కవర్ చేస్తాయి. ఈరోజు కూడా క్లౌడ్స్ అప్పటికప్పుడే వస్తున్నాయి, కానీ అదే ఫ్యాన్సిపాన్ బ్యూటీ. ఒక సైడ్ క్లియర్ వ్యూస్, ఇంకో సైడ్ ఫ్లోటింగ్ క్లౌడ్స్. నేచర్ లైవ్ షో చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇక్కడి నుంచి సమ్మిట్కి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫినిక్యులర్ రైల్, స్టెప్స్ క్లైంబింగ్. రైల్ ఫాస్ట్ అండ్ ఈజీ ఆప్షన్, కానీ మేము మాత్రం ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో స్టేర్స్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాం. సమ్మిట్ రీచ్ అవ్వాలంటే అరౌండ్ 600 స్టెప్స్ ఉంటాయి. సౌండ్స్ స్కేరీ, బట్ ట్రస్ట్ మీ, జర్నీ ఇట్ సెల్ఫ్ వర్త్ ఇట్. మధ్యలో బ్యూటిఫుల్ పగోడాస్, టెంపుల్స్, స్టాచ్యూస్, వ్యూ పాయింట్స్, ఫోటో స్పాట్స్, ప్రతి కొన్ని స్టెప్స్కి ఒక న్యూ సర్ప్రైజ్ ఉంటుంది. సో క్లైంబింగ్ బోరింగ్గా అనిపించదు, యాక్చువల్లీ అడ్వెంచర్ లాగా ఉంటుంది. ముందుగా మనకి జైంట్ బుద్ధా స్టాచ్యూ కనిపిస్తుంది. మ్యాసివ్గా ఉంటుంది అండ్ ఆ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ట్రెడిషనల్ వియట్నమీస్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేస్తూ పగోడాస్ బిల్డ్ చేశారు. వియట్నాం హిస్టరీ, కల్చర్, స్పిరిచువాలిటీ అన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. క్లౌడ్స్ మధ్యలో కనిపించే ఆ స్ట్రక్చర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్గా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ వీ మేడ్ ఇట్, ఫ్యాన్సిపాన్ సమ్మిట్. 3143 meters above sea level, highest point in Vietnam, highest point in Indochina, and honestly, every single step was worth it. అంత హైట్ నుంచి సరౌండింగ్ మౌంటైన్స్, వ్యాలీస్, క్లౌడ్స్ మధ్యలో కనిపించే ల్యాండ్స్కేప్స్ చూస్తే స్పీచ్లెస్ అయిపోతాం. కెమెరా క్యాప్చర్ చేయలేని బ్యూటీ అది, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మాకు లక్కీగా సమ్మిట్ దగ్గర ఫ్లాగ్ రైజింగ్ సెరమనీ చూసే ఛాన్స్ కూడా వచ్చింది. మన కళ్ళ ముందు స్ట్రాంగ్ విండ్స్ మధ్య, మిస్ట్ అండ్ క్లౌడ్స్ మధ్యలో వియట్నాం నేషనల్ ఫ్లాగ్ స్లోగా అన్ఫర్ల్ అవ్వడం చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. అబౌవ్ ద క్లౌడ్స్, స్టాండింగ్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వియట్నాం, ఆ ఫ్లాగ్ ఫ్లటర్ అవుతుంటే ఇట్ లిటరల్లీ ఫీల్స్ లైక్ యు ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. అండ్ గెస్ వాట్, ఇంత హైట్లో మనకి కెఫేస్ కూడా ఉంటాయి. కోల్డ్ వెదర్లో హాట్ కాఫీ తాగడం అయితే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. క్లౌడ్స్ మూవ్ అవ్వడం, మౌంటైన్స్ రివీల్ అవ్వడం, మళ్ళీ డిసపియర్ అవ్వడం, ఆ వ్యూస్ చూస్తూ టైం ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. And with that, our Sapa journey comes to an end. Honestly, Sapa is not just a tourist destination. It's a feeling. Morning fog, endless green mountains, beautiful valleys, thrilling adventures, traditional villages, clouds to hide and seek guarded landscapes, and finally, standing on top of Fansipan. Every moment special ga అనిపించింది. వియట్నాంలో నన్ను మోస్ట్ సర్ప్రైజ్ చేసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే సాపా డెఫినెట్లీ టాప్స్ ద లిస్ట్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ వియట్నాం, సాపాని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే ఫొటోస్లో బ్యూటిఫుల్గా కనిపించేది ఒక లెవెల్, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. So that's it for this vlog. Hope you enjoyed watching Sapa through my lens. So meeku ee vlog nachinatlaite please don't forget to like, share and subscribe. Thank you. See you in the next vlog with one more beautiful video.